ఈ వీడియోలో మనం 'రోటీ కపడా రొమాన్స్' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 33 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచిగా క్లోజ్‌గా అయితే ఉంటుంటారనమాట. వాళ్ళకంటూ కొన్ని గోల్స్ అయితే ఉంటాయి. బట్ వాళ్ళ నలుగురు లైఫ్‌లోకి ఒక నలుగురు అమ్మాయిలైతే వస్తారు వాళ్ళ లవర్స్ కింద. దాని తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయిలెవరు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'రోటీ కపడా రొమాన్స్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో లైక్ చేయండి. మూవీ సజెషన్స్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. క్లిక్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే చూసుకోండి భయ్య. నాకు నచ్చినవి మాత్రం యాడ్ చేసా. ఓకే, మీకు ఒకవేళ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే పర్లేదు అనిపించేది భయ్య. ఇట్ వాజ్ ఓకే. ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనేది చెప్పాలి. పాజిటివ్స్ వచ్చేసి యాజ్ యూజువల్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. ఇలాంటి స్టోరీస్ అన్నవి చాలా థిన్ స్టోరీ లైన్సే ఉంటాయి. మరీ క్రిటికల్ చేసేసి ట్విస్ట్‌లు ఇలాంటివి ఏమి రాసేసుకోరు. చిన్న స్టోరీస్‌ని ఎంత బాగా చూపించారనేది మనం చూసుకోవాలి. అంతేగాని మనం ఏదో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసేసి అయితే వెళ్ళకూడదు. అందులో ఏముండదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రకారం స్టోరీ బావుంది. వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా నాకు నచ్చాయి. అండ్ అక్కడక్కడ లవ్ సీన్స్ కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ అయితే నాకు వర్కౌట్ అయ్యాయి భయ్య. ఫ్యూ ప్రొసీడింగ్స్ అయితే మంచిగా చూపించారనే చెప్పాలి. మెయిన్ పర్ఫార్మెన్సెస్ 'హర్ష' ఒకళ్ళు, 'విక్కీ' క్యారెక్టర్ ఒకటి, అండ్ 'దివ్య' అండ్ 'శ్వేత' వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి. ఉన్నవాళ్ళు కూడా బాగానే చేశారనే చెప్పాలి. అండ్ డైరెక్టెడ్ బై విక్రమ్ రెడ్డి. రైటింగ్ అయితే బాగుందనే చెప్పాలి. అండ్ డైరెక్షన్ పరంగా కూడా బాగా చూపించారనే చెప్పాలి. ఆ నలుగురు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ కానీ, ఆ లవ్ స్టోరీస్ ప్రొసీడింగ్స్ కానీ, దాని తర్వాత జరిగే సిచ్యువేషన్స్ కానీ, అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్షన్ పరంగా కానీ, రైటింగ్స్ పరంగా కూడా పర్లేదు అనిపించాయి. నెగిటివ్స్ వచ్చేసి చాలా సీన్స్ మనకి వేరే వేరే మూవీస్‌లో చూసేసామన్న ఫీల్ అయితే వస్తది భయ్య. అదొకటి నాకు బాగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మూవీస్ చాలా చూసేసాం. స్టోరీస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ. సో, అందువల్ల కొన్ని కొన్ని ఆటిలకైతే మనం కనెక్ట్ అవుతాం. ఓవరాల్‌గా అయితే కాదు గానీ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ కొంచెం డ్యూరేషన్ అయితే ఎక్కువైందనిపించింది. 2 అవర్స్ 33 మినిట్స్ అయితే అనవసరం మూవీకి. 2 అవర్స్ 15 మినిట్స్‌లో అలా కంప్లీట్ చేస్తుంటే బాగుండనిపించింది. కొన్ని కొన్ని అన్‌వాంటెడ్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎమోషనల్ సీన్స్‌లో మరీ కొంచెం డ్రాగ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. అంత అవసరం లేదు. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కొన్నైతే బోరింగ్ అనిపించాయన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది యూత్‌కి అయితే కనెక్ట్ అవుద్ది. రిలేటబుల్‌గా ఫీల్ అవుతారు. అది మాత్రం పక్కా చెప్తా. ఓకే, వెళ్ళాలనుకుంటే థియేటర్స్‌లో రన్ అవుతుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. టైమ్ పాస్‌కి అయితే వర్త్ ఇట్ అని చెప్తా. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.